వచ్చింది ఎలా అనిపించింది? చూసా చాలా బాగుంది. చాలా అగ్రెసివ్ గా ఉన్నట్టు. బాగా అంటే బాగా అగ్రెసివ్ గా ఉంది. నీకు ఇప్పుడు మన హైలైట్ అవడానికి చాలా మంది అయితే చూస్తున్నారు. దీంట్లో ఒకడు నిఖిల్, ఒకడు మన కిరాక్ సీత, వీళ్ళిద్దరు ఎలిమినేషన్ ఛాంబర్ లో పెద్ద ఫైట్ అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రోమోలో చూసినట్లయితే వీళ్ళిద్దరూ బాగా ఫేమ్ కోసం ఏదో మన బిగ్ బాస్ లో ఇప్పుడు లాస్ట్ సీజన్ లో అమర్దీప్ ఎలాగా ఫేమ్ అవ్వాలనుకుంటున్నాడో అదే కేటగిరీలో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య కొంచెం వారైతే ఎక్కువగా నడిచేలా ఉంది ఈ సీజన్. నెక్స్ట్ ఈ ఫుడ్ గురించి కూడా కొంచెం డిస్కషన్ అవుతుంది. ఫుడ్ గురించి అంటే అది చాలా సిల్లీగా తీసుకోవాలి. మార్నింగ్ కూడా అలాగే చేశారు. కుక్కర్ గురించి గొడవ అయింది. ఫుడ్ గురించి అది ఫ్లేమ్ అయ్యి కుక్ అయ్యి అది మామూలుగా బయటకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఏంటంటే గేమ్ ప్లే మొదలెట్టేశారు అప్పుడే. అప్పుడే ఫస్ట్ డే సెకండ్ డేనే వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ బ్యాచ్ మాట. ఆల్రెడీ సీజన్స్ అన్ని చూసి బాగా ట్రైన్ అయిపోయారు. ఇలా ఇప్పుడు ఆ ట్రైనీ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందు నుంచే కూడా హైప్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఈ సీజన్ ఎలా అయినా సరే నిఖిల్ కూడా మంచి అగ్రెసివ్ గా అరుస్తున్నాడు. నిఖిల్ మరో అమర్దీప్ అనొచ్చు. మరి శేఖర్ భాష ఏమంటావు? శేఖర్ భాష కాంట్రవర్సీ స్టార్ ఈసారి. శేఖర్ భాష లెవెల్ ఎలా ఉందంటే ఇప్పుడు బేబక్ మీద ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం శేఖర్ భాషది. ఇంకా ఎవరి మీద పెడుతున్నాడు అంటే ఇంకో పర్సన్ వచ్చేసి శేఖర్ భాష టార్గెట్ లో ఉన్న పర్సన్ నిఖిల్ ని బీట్అవుట్ చేద్దాం అని చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మన బేబక్ నే టార్గెట్ చేసి మొన్న రీసెంట్ ఎపిసోడ్ లో కూడా ఐ లవ్ యూ చెప్పాడు. మరి ఏ ఉద్దేశంతో చెప్పాడు తెలియదు. ఆయన ఆల్రెడీ లావణ్య రాజధాని కేసులో చాలా భోగోతాలు జరిగి లోపలికి వెళ్ళిన ఆయన కాబట్టి ఆయన్ని గట్టిగా చేసుకుంటారు ఈ సీజన్ లో. ఇంకా సీత కూడా అరుస్తుంది ఈ రోజు. కిరాక్ సీత అక్కడ ఎలిమినేషన్ ఛాంబర్ లో నిఖిల్ ఎందుకు అగ్రెసివ్ అవుతున్నాడు? ఎలిమినేషన్ ఛాంబర్ లో అందరూ మాట్లాడే రైట్ ఉంది, నువ్వు ఎందుకు అగ్రెసివ్ అవుతున్నావు అని గట్టిగా అడిగింది. అడిగితే తప్పులేదు కదా. కిరాక్ సీతనే నాకు తెలిసి కొంచెం కాంపిటేటివ్ ఈ గేమ్ పీరియడ్ లో ఈ బిగ్ బాస్ 8 లో కిరాక్ సీతకే నాకు తెలిసి టాప్ 5 వచ్చే అవకాశం ఉంది. విష్ణుప్రియ సంగతి ఏంటి? విష్ణుప్రియ దద్దమ్మే మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ సీజన్ నుంచి కూడా విష్ణుప్రియని హైలైట్ చేశారు. 7కే వస్తుందని హైలైట్ చేశారు. అలాంటిది 8కి వచ్చింది. ఏం సుఖం ఉంది? ఇప్పుడు దాకా ఏం మాట్లాడిందే లేదు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు నచ్చింది మీకు ఎందుకు నచ్చదు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. కొద్దిగా అర్థం పర్థం లేని మాటలాగానే ఉన్నాయి. ఆదిత్య ఓం గారు సైలెంట్ గానే ఉన్నాడు ప్రస్తుతానికి. మణికంఠ షాక్ లో ఉన్నాడు. మణికంఠ ఇచ్చిన షాక్ మామూలు షాక్ కాదు. రెస్పెక్టివ్ ఎల్డర్స్ కానీ నిఖిల్ లాస్ట్ సీజన్ లో చెప్పినప్పుడు నాకు అవసరం ఆయన రెస్పెక్ట్ అంటున్నాడు. అసలు మామూలుగా ఆయన ఎలా ఉన్న పిల్ల చేష్టల్లా ఉన్నాయి. మెచ్యూరిటీ ఉందా లేదా? ఒక రకంగా చూస్తే ఫస్ట్ టైం బిగ్ బాస్ ఆయన ఛాన్స్ ఇచ్చినట్టే. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. అవునా కదా? ప్రాంక్ చేశాడంటే ఆడియన్స్ కి మాక్సిమం కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ లో కూడా మణికంఠకి బజ్ ఉంది. అలాంటి బజ్ ని వదిలేసుకొని అదే వ్యక్తిని మళ్ళీ టార్గెట్ చేసి ఆదిత్యము సారీ చెప్తుంటే నువ్వు రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నాకు అవసరం లేదు అంటున్నాడు. తప్పదు. అభి ఇంకా గేమ్ ప్లే మొదలెట్లేదు. గమ్మున కూర్చుంటున్నాడు. నాబెల్ ఒకడు, కొంచెం మంది ఉన్నారు. అభి, ఆదిత్య, ఇంకా సోనియా ఏంటంటే ఆర్జీవి గారు ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది. ఆవిడ ఆర్జీవి గారు కప్పు కొట్టుకొచ్చేయమన్నారని ఆతృత పడిపోతుంది. కానీ ముందే ఎలిమినేషన్ అయిపోద్దేమో చూడాలి. ఆవిడ ఆట తీరు అయితే బాగుంది భయ్య. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ రేస్ చేసే పాయింట్లన్నీ కరెక్టే. ఇప్పుడు ఫుడ్ తో గేమ్ ఆడొద్దు అంది, తప్పే ఉంది. ఇప్పుడు ఆరెంజ్ తో మన శేఖర్ భాష ఆటగాడు ఉన్నాడు కదా, ఆటగాడు ఈ సీజన్ లో ఆటగాడు శేఖర్ భాష. ఈ శేఖర్ భాష ఇప్పుడు ఆడొద్దు అంటున్నా. ఇప్పుడు సోనియా రిజిస్ట్రేషన్ పాయింట్ కరెక్టే. ఏంటి ఆరెంజ్ తో ఆడొద్దు, మనకు అసలు లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు. మనం ఈ కానించి మొత్తం రేషన్ కానించి అన్ని కూడా ఏదైనా గానీ మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈసారి ఈ ఫుడ్ ని జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పింది. తప్పే ఉంది దాంట్లో. అవునా కదా? ఇంకా థ్యాంక్ యూ.